చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఎప్పటి నుంచి నేను డైలీ బ్లాగ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. ఐ డోంట్ నో ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఈ రోజు అయితే నేను చేసేస్తున్నాను. సో ఈ వీడియో అంతా లాస్ట్ వరకు చూసేసి మీకు నచ్చితే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కాఫీ అయితే పొట్టలో పడిపోవాలి, లేదంటే బండి అయితే ముందుకు నడవదు. చూస్తున్నారు కదా, నేను పాలు బదులు పెరుగు అయితే తీసుకొచ్చాను అనమాట. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ లోపల అయితే ఈయన వచ్చేసారు కాఫీ కోసమని. ప్రశాంతంగా కాఫీ అయితే కలుపుకొని తాగేసాం అనమాట. పొద్దున్న కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. ఏంటో అలా అలవాటు అయిపోయింది. మేమైతే ఈ స్టీల్ గ్లాసుల్లోనే తాగుతాము. ఎందుకు అంటే నాకు వేడి చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. వాటిని మళ్ళీ తిరగబోసి మళ్ళీ కప్లో పోసి ఇవన్నీ అయితే కష్టం అని చెప్పేసి అది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బెడ్ అయితే దులిపేస్తాను. మా బెడ్ చూస్తున్నారు కదా, మా ఆయన మా ఓడు కలిసి దీన్ని ఇంకా చెప్పలేనంత విధంగా తయారు చేశారు. సో అందువల్ల ఫస్ట్ అయితే నేను ప్రతిరోజు ఇది చేసే పనే ఆబ్వియస్లీ. సో నేను బెడ్ అయితే నీట్ గా సర్దేసుకుంటాను అనమాట. సో ఈ పని అయితే ఇక రెగ్యులర్ గా రోజు ఉంటుంది. సో ఇది కొత్త ఏం కాదు, బట్ మీకు చూపించాలి కాబట్టి నేను రోజు ఏం చేస్తాను అనేది జస్ట్ ఒక వీడియో అయితే క్లిప్పింగ్ అయితే తీశాను. అండ్ దీని గురించి చెప్పాలి, కంపల్సరీ నేనైతే ఇంటి ముందు ముగ్గు అయితే వేసేస్తాను. మా వాచ్మెన్ మార్నింగ్ రోజు క్లీన్ చేసి మాపింగ్ అయితే చేస్తాడనమాట. జస్ట్ ముగ్గు ఒకటి వేసుకోవడమే. సో నేను అప్పుడప్పుడు అనుకుంటా ఏంటంటే ఇంటికి ముగ్గే అందం, ముగ్గు లేకపోతే ఇల్లు అసలు ఇల్లులా ఉండదు. సో అందువల్ల నాకు అది అలవాటు అయిపోయింది. సో ముగ్గు అయితే కంపల్సరీ వేసుకుంటాను రోజు, అది చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా సరే. సో ఈ రోజు అయితే నేను జీరా రైస్ చేసేపోతున్నాను అండి బ్రేక్ఫాస్ట్కి. బికాస్ ఎందుకంటే నైట్ అన్నం అయితే మిగిలింది. సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, మనం తక్కువ క్వాంటిటీ టిఫిన్ తింటాం కాబట్టి. సో ఈరోజు అయితే జీరా రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఆనియన్ కట్ చేసేసాను. మా వాడు ఇంకా లేచిన దగ్గర నుంచి ఆడే పనిలోనే ఉంటాడండి. ఇంకా మొత్తం కబోర్డ్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొస్తాడు, అన్ని పేర్చేస్తాడు. ఇంకా మా ఆయన ఏమో వాటిని సర్దే పనిలో ఉంటారనమాట. ఇది వీకెండ్ వచ్చిందంటే ఇదే జరుగుతుంది రోజు ఇంట్లో. అదైతే అలవాటైపోయింది మాకు. సో ఇక్కడ వచ్చేసి నేను జీరా రైస్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఇందాక కొంచెం వాయిస్ అయితే లోగా ఉంది. సో అందువల్ల మళ్ళీ చెప్తున్నాను. సో ఇదైతే నేను ఎలా చేయాలి ఏంటి అనేది చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను జీరా రైస్ కి సంబంధించిన వీడియో అయితే తీసి పెట్టేశాను, మన ఛానల్లోనే ఉంది, చూసేయండి. సో ఇదైతే రాత్రి కుక్ చేసిన రైస్ అనమాట. ఇదైతే మిగిలిపోయింది కొంచెం. సో వేస్ట్ చేయడం ఎందుకు, మనకి క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది. సో ఇది పాడవలేదు. సో అందువల్ల నేనైతే జీరా రైస్ చేసేస్తాను దీంతో. ఎప్పుడు కూడా మనం ఏంటంటే అన్నం పాడైతే లేదంటే అది ఏదైనా స్మెల్ వస్తుంటే అప్పుడు పడేస్తే పర్లేదు, కానీ ఫ్రెష్గానే ఉంది కదా. సో ఫ్రెష్గా ఉన్నప్పుడు దాన్ని పడేయడం ఏంటో నాకు ఇష్టం ఉండదు. సో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మన బ్రేక్ఫాస్ట్ జీరా రైస్ వచ్చేసి ఫైనల్ స్టేజ్ లో ఉందన్నమాట. ఈ లెమన్ కట్ చేసి వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. సో గుమగుమలాడే మన జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా అది మన పొట్టలో పడేద్దాము. వచ్చేసేయండి. మా వాడి టిఫిన్ అనమాట. మ్యాచింగ్ స్పూన్ అంట, మ్యాచింగ్ ప్లేట్ అంట. ఎవరిది మ్యాచింగ్ స్పూన్ మ్యాచింగ్ ప్లేట్? మోమోదా? మోమోకి ఎక్కడిది? కింద కూర్చొని తినాలి. కింద కూర్చో. వెల్కమ్ బ్యాక్ అండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నేను ఏంటంటే కంప్లీట్ గా బ్రేక్ఫాస్ట్ లంచ్ వరకు అంటే హాఫ్ డే నేను ఏం చేశాను అనేది రికార్డ్ చేశాను. సో చూసేస్తున్నారు కదా, చికెన్ అయితే ఉంది. దాంతో ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఇంకా ఆలోచించలేదు. దాన్ని చూద్దాము ఏం చేయాలనేది. నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. సో చూద్దాం అది ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుందో. సో ఈ లోపల మా ఆయన అయితే వచ్చారనమాట. ఇక్కడ చిన్న కామెడీ సీన్ జరిగింది, చెప్పేస్తాను వినండి. చూడండి, మా ఆయన హెడ్ అయితే కట్ అయిపోయింది. సో నేను అదే చెప్తున్నాను అనమాట. సో ఎక్కువ హైట్ ఉన్నా బాధే. ఆ స్క్రీన్ ఏంటంటే బేసిక్ గా నేను ఎంత ఉంటానో అలా కనిపించేలాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఆయన వచ్చేసరికి ఆయన హెడ్ అయితే క్రాప్ అయిపోయింది. సో వెనక్కి లాగి సో ఇక్కడ నుంచి ఉంటే మీరు కనిపిస్తారని చెప్పాను. సో అదనమాట. సో ఫైనల్ గా మనం ఈ చికెన్ తో ఏం చేయాలి ఏంటి అనేది ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తావు ఏంటి, ఇలా చేయి అలా చేయని చెప్తున్నారు. నాకైతే ఒక ఐడియా వచ్చేసింది. చూసారా, 2 స్లిప్స్ అయితే తెచ్చాను. మా ఆయనకి ఇష్టమైన 2, ఒకటి చికెన్ బిర్యానీ, ఇంకోటి చికెన్ ఫ్రై అనమాట. ఈ రెండిట్లో అయితే ఏదో ఒక ఐటమ్ చేసేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. సండే కదా స్పెషల్, ప్లస్ దాంట్లో ఏంటంటే ఇంట్లో ఉన్నాము, వ్లాగ్ తీస్తున్నాము. సో అదనమాట. ఇంకా లేట్ చేయకుండా ఆయన అడిగేద్దాం, వచ్చేయండి. ఏం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాను.
ఇదిగోండి మీకు ఇష్టమైన ఐటమ్స్ 2 దాంట్లో రాశాను ఇస్తాను. సండే స్పెషల్ అన్నమాట. అలా చూడకూడదు, అదేంటి చూడటానికి ఇవ్వలేదు మీకు. ఆ రెండిట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే నేను ఒకటి చూసుకొని అది ఫైనలైజ్ చేస్తాను అనమాట. ఇదేనా, ఇది ఫైనలా? ఓకే సరే. ఫైనల్గా అయితే ఆయనకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఆ స్లిప్ లో కూడా ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదండోయ్, నాకంటే మా అబ్బాయి కంటే కూడా ఎక్కువ ఇష్టం అనమాట బిర్యానీ. అయితే రోజు పెట్టినా తింటారు. సో అది సంగతి, కొంతమందికి అలా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే నేను వచ్చేసి ఫస్ట్ మిక్సీ అయితే పట్టేస్తున్నాను, ఎందుకంటే మేము చికెన్ బిర్యానీ కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటాము. కర్రీ చేసి దాని తర్వాత అన్నమాట బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చికెన్ అయితే వచ్చేసి నేను ఫస్ట్ మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అన్ని మిక్స్ చేసేసి పసుపు ఉప్పు కారం కలిపేసుకొని అది దెన్ వచ్చేసి మిక్సీలోకి వచ్చేసి నేను ఏం పట్టానంటే గ్రైండ్ చేశానంటే మన మసాలా పౌడర్ కి సంబంధించినవి ఉంటాయి కదా, అవన్నీ వేసి ఆనియన్ జింజర్ గార్లిక్ మొత్తం మిక్స్ చేసి మసాలా పేస్ట్ అయితే పట్టేసాను. చూస్తున్నారు కదా, దాంట్లో వేసేస్తున్నాను అనమాట కడాయి పెట్టేసుకొని. సో ఇలా మసాలా ఏగిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని అందులో వేసేయటమే. అండ్ ఇది చూస్తున్నారా, ఈ బియ్యం అనమాట ఆల్రెడీ నేను కడిగేసి వాటిని వాడబెట్టాను. సో నీళ్ళు అనేది చుక్క కూడా ఉండకూడదు, ఎందుకంటే చెప్పాను కదా చికెన్ బిర్యానీ కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఇలాగా నీళ్లు వాడిపోవడానికి అని చెప్పి నేను ఈ సెటప్ అయితే చేశాను, మీరు చూస్తున్న సెటప్. ఇక్కడ చూస్తుంటే మనకి ఏదైతే మసాలా ఉందో అది ఏగేసింది. సో ఏగిపోయింది కాబట్టి మనం చికెన్ అయితే వేసేసుకున్నాము. అండ్ దెన్ ఇది వచ్చేసి బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట, అది నేను కట్ చేసి అయితే పక్కన ఉంచుకున్నాను. సో కర్రీ కనుక ఫినిష్ అయిపోతే దెన్ ఇమీడియట్ గా మనం బిర్యానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మామిడి అయితే వచ్చాడు, మామిడికి ఏం చేయట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, గుమగుమలాడే స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ చేసి ఉప్పు ఎలా ఉందో అయితే చూసేద్దాం, ఇదైతే చాలా ఇంపార్టెంట్. సో కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ లోపల మా బాబుకి అయితే నేను అన్నం కలిపేసి మా ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఫీడ్ చేసేస్తారు అనమాట. నేను ఆల్రెడీ మ్యాంగో పప్పు కూడా చేశాను. సో వాడికి ఇంకా నాన్ వెజ్ అయితే పెట్టట్లేదు, సో అందువల్ల వాడికైతే పప్పు అన్నం అనమాట. సో కర్రీ చూసారు కదా, కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా మనం బిర్యానీ దగ్గరికి స్టార్ట్ చేసేద్దాము. ఈ బిర్యానీ వచ్చేసి ఇట్లాంటి డాకలాగా పెద్ద గిన్నె ఉండాలి మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా. సో అందుకని నేనైతే ఈ గిన్నె తీసేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఇంకా నూనె అయితే హీట్ అయ్యాక బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసేసుకుని, ఇక్కడ నేను చూస్తుంటే మీరు పీసెస్ అన్ను నేను గ్రేవీ సపరేట్ చేస్తున్నాను అనమాట. పీసెస్ అన్ని దాంట్లో వేసేసి గ్రేవీ ఒకటి గిన్నెలో ఉంచుకున్నాను. ఈ బియ్యం కొంచెం వేగాక ఈ బియ్యంకి సంబంధించిన ఏదైతే ఈ గుజ్జు ఉంటుందో ఈ గుజ్జు మొత్తం దాంట్లో వేసేయాలి. మసాలా పసుపు ఉప్పు అన్ని వేసుకున్నాక ఇట్లా అయిపోతుంది అనమాట. బిర్యానీ రైస్ అనేది ఫ్రై చేస్తాం కొంతసేపు, ఫైనల్ గా వాటర్ వేసుకొని ఇట్లా బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. నేనైతే అయిపోయింది. బిర్యానీ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. సో అది ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్పాలి మీరు. స్మెల్ ఎలా ఉంటుంది ఏంటి, బాగుంది ఏంటి అంటే బాగుంది కదా, స్మెల్ బాగుందని ఇండికేషన్ కదా దాన్ని. స్మెల్ వేడి వేడి చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ. టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బాగుంది, సూపరా, నాకు బాగుంది, అంత బాగుందా? ఫస్ట్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంక నేను లంచ్ అయితే చేసేస్తున్నానండి. సో మన ఇంట్లో ఎన్ని డైనింగ్ టేబుల్ ఉన్నా ఎన్ని సోఫాలు ఉన్నా సరే కింద కూర్చొని తింటే ఆ ఫీలింగే వేరనమాట. నాకు అట్లా చక్కగా బాసపెట్టలు వేసుకుని కూర్చొని తింటమే ఇష్టము. సో అదండి ఈ రోజు వీడియో అయితే. సో ఈ లంచ్ అయితే కంప్లీట్ చేశాక మేమైతే గోల్డ్ షాపింగ్ అయితే వెళ్ళాము. దానికి సంబంధించిన యూట్యూబ్ షార్ట్ అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో డెఫినెట్ గా నా ఛానల్కి వెళ్ళి ఆ షార్ట్ అయితే చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో అయితే లైక్ చేసేసేయండి. ఇంకా కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగుండబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వచ్చేయబోతున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్, సీ యూ.